మనం మరచిపోయిన మానవ మృగాల క్రౌర్యం, ది కాశ్మీరీ ఫైల్స్. ఈ సినిమా రాకముందు ఒక మహిళపై సామూహిక అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా ఆమె జననేంద్రియాల నుండి ఎలక్ట్రికల్ పంతో శరీర భాగాలు తల వరకు 2 ముక్కలకి చంపిన ఉదాంతం గురించి ఎవరైనా విన్నారా? కానీ ఆనాడు ఆ దారుణానికి బలైన 25 ఏళ్ల కాశ్మీరీ పండిట్ మహిళ గిరిజా టిక్కు గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడలేదు. ఆమె బాందీపురాలోని ఒక పాఠశాలలో లాబొరేటరీ అసిస్టెంట్ గా పనిచేసేవారు. ఇక జిహాదీ ఉగ్రవాదం పడగ విప్పినప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆమె జమ్మూకు పారిపోయారు. ఆ గందరగోళంలో తన సామాన్లు కూడా తెచ్చుకోలేకపోయారు. పరిస్థితులు చక్కబడ్డాయని ఎవరో చెప్పిన మాట నమ్మి తన వస్తువులు తెచ్చుకోవడానికి బందిపురా వెళ్లారు. కానీ ఆమె మళ్ళీ తిరిగి రాలేదు. అక్కడ ఆ ఉపాధ్యాయురాల్ని ఒక జిహాదీ మతోన్మాద మూక చుట్టుముట్టి సామూహిక చేసింది. కుర్రాళ్ళు తప్పులు చేస్తుంటారు అని సరిపెట్టవచ్చు. ఈ మాట నిజంగానే నాటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ అన్నాడు. ఇంతటి ఘోరం జరిగినా ఆనాటి వార్తాపత్రికల్లో ఇది ప్రధాన వార్త కాలేదు. అప్పట్లో ఇంటర్నెట్ లేదు, సోషల్ మీడియా లేదు. అందుకే ప్రజలను తప్పుదోవ పట్టించడం మేధావులకు సులభం అయిపోయింది. ఏ మార్కిస్ట్ మేధావి కూడా క్యాండిల్ మార్చ్ చేయలేదు. ఏ సభలోనూ ఈ దారుణాన్ని ఖండించలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే కాశ్మీర్ ఆజాదీ పేరుతో ఒక హిందూ మహిళకు జరిగిన ఈ అన్యాయాన్ని ప్రజల జ్ఞాపకాల నుంచి తుడిచిపెట్టేయాలి కాబట్టి. ఈ దారుణం 1990 జూన్ 25వ తేదీన జరిగింది. అప్పుడు దేశ ప్రధానమంత్రి విపి సింగ్, కేంద్ర హోంమంత్రిగా ముఫ్తీ మహమ్మద్ సయీద్ బాధ్యతల్లో ఉన్నారు.